ఏందిరా ఈ ఇసుకపురి చేపలు చూపించి ఎండకైతే ఏదో చెప్పేస్తున్నాడు, ఏందిరా తినేస్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. హాయ్ మమ్మ, ఈ రోజు మ్యాటర్ ఏంటంటే మా తమ్ముడు చేసే వేటకు నాకంటే చాలా అంటే చాలా భయము. మా తమ్ముడు కానీ వేట చేసేది కానీ ప్రారంభించాడంటే టైం తెలియదు, ఏమీ తెలియదు, అన్నం కూడా తినడు. అలా చేస్తాడు మా తమ్ముడు వేట. ఈసారి వేట చేసేటప్పుడు ఏం చేసాడు ఏమో ఒకసారి చూసేయండి వీడియో అయితే. ఉదయాన్నే లేవగానే వాళ్ళని అయితే చక్క పెట్టుకుంటున్నాడు. ఎక్కడికా ఏందిరా వాళ్ళని అంటే నువ్వు కూడా రాన్నా వేటకు పోతున్నా అని చెప్పాడు. వేట కట్టి నాకు చలిచరం వచ్చేసింది. మా తమ్ముడు చేసే వేటకైతే ఆ చేపలు వచ్చి పడేంత వరకు అక్కడే ఉండిస్తాడు వాళ్ళనైతే. అందుకని నాకు చాలా అంటే చాలా భయము. వల వేసిన వెంటనే నేనైతే వలకు పడకపోతే తీయేస్తాను. మా తమ్ముడు అలా కాదు, వలలో చేపలు అంత పడేంత వరకు వలని తీయడు. కానీ ఈసారి పడిన వలకే చేపలు మామూలు కంటే మామూలు పడలేదు. ఈ వలక పడిన చేపలు అయితే మీకు చూపించాలనుకుంటున్నా, ఒకసారి చూసేయండి. దీన్ని అయితే బుట్టపక్కి అంటారు మా ఏరియాలో. మీ ఏరియాలో ఏమంటారు ఒకసారి కామెంట్ చేసింది. దీనైతే రాతి గురక అంటారు. రాతి గురకలలో చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. మా ఏటుకాలంలో చేప ఏదైనా ఉందరా ఎక్కువ అంటే ఈ రాతి గురకే. ఈ రాతి గురక వల్ల పడడం చాలా అంటే చాలా కష్టము. ఎందుకంటే రాళ్ళు కింద ఉంటాయి కాబట్టి రాళ్ళు మధ్యలో దూరం వెళ్ళిపోతుంటది. వాళ్ళ కింద దిగకపోవడం వల్ల రాళ్ళలో తప్పించుకెళ్ళిపోతుంటాయి. కానీ ఈసారి పడి రాతి గురక చాలా అంటే చాలా పెద్ద పడింది. చూసేయండి. ఈ రాతి కొరకు పడంగానే మా తమ్ముడు మొహంలో చాలా అంటే చాలా ఆనందం వేసింది. చూడన్నా ఎంత పెద్ద చేప పట్టిన అన్నట్టు చూశాడు. అసలు అయితే ఇది పెద్ద చేప, ఈ రాతి కొరకు నాయన, ఈ రాతి కొరకలు బాగా బలిసిపోయిన ఇస్తారని చెప్పాను. మన ఏటుకాలంలో ఉండేది ఇయ్యే కదా అని చెప్పాను. అసలు అయితే దీన్నైతే వల్ల నుంచి తీయేస్తాడు మా తమ్ముడు అయితే. దీనికి ఉంటాయి మావా పొల్లు మామూలు కంటే మామూలుగా ఉండదు. మా తమ్ముడు తీస్తా ఉంటే మా తమ్ముడికి అయితే ఒక్కొక్క చేప చూస్తుంటే మా తమ్ముడికి అయితే నోరైతే నోరు రూపాయలు. వల్ల పడ్డ ప్రతి చేపను అయితే తీయేసి నీట్ గా అయితే చిక్కలు అయితే కట్టేసి చిక్క వెతుకుమని నీళ్ళు అయితే వేసాడు. నీళ్ళు వేసిన తర్వాత ఆ చేపలు అయితే బతుకుంటాయని చెప్పాడు నాకైతే. ఇంకా మా తమ్ముడు గమ్మునుకుంటా ఇంకో కాలంలో దగ్గరకు వచ్చాము. వచ్చిన తర్వాత చల్లుకుంటా ఉన్నాడు. చల్లిన వెంటనే ముందుగా అయితే వల వేసినాడు అనమాట. వల వేసిన తర్వాత చల్లిన తర్వాత ఆ చేపలన్నీ వచ్చి ఇట్లా పడిపోతాయని మా తమ్ముడు నమ్మకం. ఆ చేపలు పడ్డాయి ఏమో తెలియదు కానీ ఇసుకపుర్లు అయితే పడ్డాయి. ఇసుకపుర్లు కానీ ఒక 4 కానీ పడ్డాయంటే కూరకైతే సరిపోతాయని అని చెప్పాడు. కానీ నేను అనుకున్నాను చిన్న ఇసుకపుర్లు కదా, నేను కొంచెం పెద్ద పడితే బాగుండు అనుకున్నాను. కానీ కాల్చుంది లేదా అని చెప్పాను. కాల్చుకుని తినాలంటే ఎలా అని చెప్పాడు. నేనైతే కొంచెం మా తమ్ముడు చూస్తున్నాం కానీ నేను నోట్లో అయితే వేసుకుంటున్నా. ఎలాగో అలా కాల్చుకుని తినాలి కాబట్టి ఎలా తినాలో ఒకసారి చూపిస్తా చూసేయారని చెప్పాను. ఎలా తింటావు ఏంటంటే కాల్చుకొని ఇలాగైతే వేసుకుని తినేవాళ్ళరా అని చెప్పాను. మా తమ్ముడు అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉన్నావు, ఒకవేళ మిస్ అయి పడిపోయిందంటే ఇంకా అంతే అంతే అని చెప్తున్నాడు. నేనైతే మా తమ్ముడితో సరదా పడుతుంటే మళ్ళీ ఇంకో వాటేసి ఆ వాటిలో ఉన్న చేపలు కూడా చూపిస్తున్నాడు. దీంట్లో పడింది మా ఒక చేప చాలా అంటే చాలా వెరైటీగా ఉంది. ఇదైతే మా ఏరియాలో బేడ్స్ అంటారు. మీ ఏరియాలో ఏమంటారు? బేడ్స్ చేపలే కానీ ఒక 10 కానీ పడితే కూర ఉంటుంది మామూలుగా అంటే మామూలుగా టేస్ట్. నేను అడిగిన తమ్ముడా ఎక్కడో బేడ్స్ చేపలు అంటే ఏదో ఒక గుడ్డాటం పడిపోయింది అని చెప్పాడు. ఈ బేడ్స్ చేపలు పడడం మా ఏరియాలో చాలా అంటే చాలా అరుదు. మా తమ్ముడు పడినసరికి నాకు చాలా అంటే చాలా అదృష్టం ముందుకున్నాడు అనుకున్నాను మనసులో. కానీ మా తమ్ముడు అనుకున్నాడు అన్న ఎన్ని చేపలు పడ్డా చూడండి అని చెప్పాడు. నేనైతే ఆ చికెన్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో అయితే 2 జిలేబీలు అయితే పడున్నాయి. ఇంకా కూర రాక పండ చేసుకో తమ్ముడు అని చెప్పాను. అన్ని మిక్సింగ్ చేసి కూర చేయబోతున్నాడు మా తమ్ముడు అయితే. ఏమైతే ఏముందబ్బా కూర 2 చేపలు ఉంటే చాలు అనుకున్నట్టుగా మేము ఉన్నాము. ఉదయాన్నే వచ్చిన దానికి కష్టపడిన దానికి ప్రతిఫలం దొరికినట్టుగా అయిపోయింది మా తమ్ముడు పరిస్థితి. ఇంకా వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు ఎన్ని చేపలు పడ్డా ఏంటి 1 కేజీ ఇస్తారా అని అడిగారు. పడింది కేజీ కూడా పడలేదని అని చెప్పినా మేమైతే. ఇంకా మా తమ్ముడు చేసిన వేట మీరు చూశారు కాబట్టి ఏమనిపించింది ఒకసారి కామెంట్ చేసాము. మా తమ్ముడు వేటకి ఇదే ఫస్ట్ టైం నేను రావడం. ఎందుకంటే మా తమ్ముడు అంటే చాలా చాలా భయం మాకు. వేటకు వెళ్తే త్వరగా రాడనేసి ఇది మా వీడియో ఒక లైక్ చేసి ఇలాంటి వీడియో సబ్స్క్రైబ్ చేసుకోమా, సపోర్ట్ చేయము.